నంద్యాల న్యూస్ లైన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆళ్లగడ్డ హైవేలో రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు. చిత్తూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీ, ఒకరు మృతి. ఆటోనగర్ భూముల వ్యవహారంపై సమగ్ర పరిశీలనకు ఆదేశాలు. ప్లాట్ల కేటాయింపులు, భూ యాజమాన్యం, రిజిస్ట్రేషన్ వివరాలపై స్పష్టతకు చర్యలు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాలలో మెడికల్ స్టోర్లో డ్రగ్స్ విక్రయాలు సోషల్ మీడియాలో వైరల్, కలకలం రేపింది. డ్రగ్ ఇన్స్పెక్టర్ హన్మన్న దుకాణంపై తనిఖీలు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ లో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం ధర్నా. ఆళ్లగడ్డ చాగలమర్రిలో దూదేకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతి మెరిట్ విద్యార్థులకు నగదు బహుమతులు ఘనంగా పంపిణీ. నంద్యాల శ్రీ రామకృష్ణ పీజీ కళాశాలలో సంక్షేమ మరియు విద్యా సహాయకుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం. మెరుగైన ప్రమోషన్ అవకాశాల కోసం కృషి చేస్తా. నంద్యాల పర్యటనకు వచ్చిన లయన్స్ జిల్లా గవర్నర్ ఇల్లూరి గోపాలకృష్ణ. 3 లక్షల వ్యయంతో ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో సేవలను మరింత విస్తృతం చేస్తా. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలోని హైవే గార్డెన్స్ వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ముందుగా వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో 2కి స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో దాదాపు 35 మంది ప్రయాణికులు ఉండగా అదృష్టవశాత్తు మిగిలిన వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, హైవే గార్డెన్స్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణమా లేక ఇతర కారణాల వల్ల ప్రమాదం జరిగిందా అనే దానిపై విచారణ కొనసాగుతుంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం కలగగా పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. Yes. Hola. నంద్యాల పట్టణంలోని ఆటోనగర్ భూముల వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికలు సిద్ధం చేసి స్పష్టత తీసుకురావాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆటోనగర్ కు సంబంధించిన భూముల మొత్తం విస్తీర్ణం, ప్లాట్ల కేటాయింపులు, యాజమాన్య హక్కులు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ తదితర అంశాలపై సమగ్రంగా పరిశీలించి స్పష్టమైన నివేదికలు సమర్పించాలని అధికారులను సూచించారు. ఆటోనగర్ పరిధిలో మొత్తం ఎంత భూమి ఉందో, ఎవరెవరికి ప్లాట్లు కేటాయించబడ్డాయో, ఏ విధానంలో కేటాయింపులు జరిగాయో, ప్రస్తుతం ఆ భూముల స్థితి ఏమిటో పూర్తి వివరాలతో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే గతంలో జరిగిన సబ్ డివిజన్లు, రిజిస్ట్రేషన్లు, భూ యాజమాన్య మార్పులపై కూడా లోతైన పరిశీలన చేపట్టాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఏపీఐఐసి ద్వారా కేటాయించబడిన భూముల వివరాలు, ఈటీఎస్ హాస్పిటాలిటీ పేరిట రూపొందించిన ప్రతిపాదనలు, రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం నమోదైన ప్లాట్ల వివరాలు, నిషేధిత జాబితాలో ఉన్న భూముల పరిస్థితి వంటి అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ సూచించారు.
నంద్యాల బొమ్మల సత్రం సమీపంలోని ఓ మెడికల్ స్టోర్లో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రచారం స్థానికంగా కలకలం రేపింది. ఈ సమాచారం నేపథ్యంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ హనుమన్న వెంటనే స్పందించి దుకాణంపై తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఎటువంటి నిషేధిత డ్రగ్స్ లేదా మత్తు పదార్థాలు లభించలేదని, దుకాణంలో ఉన్నవి సాధారణంగా ఉపయోగించే బీపీ, రక్తపోటు మందులేనని ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించిన అంశం గమనించబడిందని, దీనిపై పై అధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు. ఈ ఘటనపై షాప్ యజమాని రాహుల్ స్పందిస్తూ తాను కేవలం బీపీ మందులే ఇచ్చానని, వాటిని కొనుగోలు చేసిన వారు ఎలా వినియోగించుకున్నారో తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారం కారణంగా కొందరు గుంపులుగా వచ్చి తనపై దాడి చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్రభావం, నిజం బయటపడిన విధానం, ఈ ఘటన మరోసారి సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ఎంతవరకు నిజమో నిర్ధారించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ఆధారాలు లేకుండా ప్రచారం చేయడం వల్ల వ్యాపారులకు నష్టం కలగడమే కాకుండా చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. అధికారుల హెచ్చరిక, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించడం చట్ట విరుద్ధమని, మెడికల్ షాపుల నియామకాలను ఖచ్చితంగా పాటించాలని డ్రగ్ ఇన్స్పెక్టర్ హెచ్చరించారు. అదేవిధంగా ప్రజలు కూడా సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మే ముందు నిజానిజాలు తెలుసుకోవాలని సూచించారు. నా పేరు పి హనుమన్న, డ్రగ్ ఇన్స్పెక్టర్ నంద్యాల. ఈరోజు సాయంత్రం సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూప్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో సమాచారం ఏంటంటే అడిక్షన్ ప్రొడ్యూస్ చేసే డ్రగ్స్, నార్కోటిక్ డ్రగ్స్ అమ్ముతున్నారు మెడికల్ షాపులు అని ఒక సందేశంతో వీడియో రిలీజ్ అయింది. ఆ బేస్డ్ ఆన్ ది వీడియో మేము విజిట్ చేశాము, ఈ ఇండియన్ మెడికల్ స్టోర్కు విజిట్ చేశాము. రాహుల్ అనే అబ్బాయి ప్రొపరైటర్గా ఉన్నాడు. అబ్బాయిని ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే ఎఫెంట్రమైన్ ఇంజెక్షన్ అనేది అమ్మారంట. అమ్మినదైతే వాస్తవమే. అది ఆ డ్రగ్ కేటగిరీ ఏంటంటే ఓన్లీ ఇట్ ఈజ్ మెడిసినల్లీ యూజ్ఫుల్ ఫర్ ది ట్రీట్మెంట్ ఆఫ్ హైపోటెన్షన్, లో బీపీ ఉన్న వాళ్ళకు అమ్మే డ్రగ్. ఇది ఎటువంటి నార్కోటిక్ కానీ లేదంటే ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ కానీ లేదా సెడేషన్ కానీ అడిక్షన్ కానీ ప్రొడ్యూస్ చేసే డ్రగ్ కాదు. ఈయన అబ్బాయి వచ్చినప్పుడు ఆ డ్రగ్ జనరల్గా యూజ్ చేసే జనరల్ డ్రగ్ కాబట్టి అమ్మాను సార్ అని అన్నారు. కానీ మా ఇన్వెస్టిగేషన్లో ఏంటంటే వితౌట్ బిల్లు ఇవ్వకుండా అమ్మారు, ఫార్మసిస్ట్ లేరు, అది కూడా నోట్ చేశాము. దాని పరంగా డిపార్ట్మెంటల్ యాక్షన్ అయితే తీసుకోవాలి. పై అధికారులు సమర్పించి డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకుంటాము. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ అండి. ఇది మిస్యూజ్ చేసే డ్రగ్ అయితే కాదు, జనరల్ మెడిసిన్. లో బీపీ వచ్చినప్పుడు యూజ్ చేస్తారు. అది ఈయన వీడియోలో చూపించారు కానీ మరి వాళ్ళైతే ఓవరాల్గా అడిగారంట వచ్చి. ఆ వీడియోలో వీడియో చూపించాడు కానీ ఓవరాల్గా అడిగితే ఈయన ఇచ్చేశాడు. ఆ ప్రిస్క్రిప్షన్ అయితే లేదని చెప్తున్నారు. సో ఆ వైలేషన్స్ రాశాము. వితౌట్ ప్రిస్క్రిప్షన్, ఫార్మసిస్ట్ లేడు, బిల్లు కూడా ఇవ్వలేదు. ఆ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా ఏమైనా చట్టపరంగా ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా పై అధికారులు సమర్పించి అధికారులు ఆదేశాల ప్రకారం చట్టపరంగా ఈ షాప్ పైన యాక్షన్ తీసుకోవాలి. ఆ డ్రగ్ అంటే మనం ఎట్లా అనుకుంటారంటే అది నార్కోటిక్ డ్రగ్ కాదండి. మామూలుగా కొడైన్, హెరాయిన్, మార్ఫిన్ ఇట్లాంటి అడిక్షన్ ప్రొడ్యూస్ చేసే డ్రగ్ కాదు. ఈ జనరల్గా బీపీ డౌన్ అయినప్పుడు యూజ్ చేస్తారు అటువంటి డ్రగ్గే కాబట్టి ఇది అంత సివియర్గా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద రాదు. అదే అండి, ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే ఆ డ్రగ్ కూడా ఈ దగ్గర ఎటువంటి స్టాక్ లేదు. జనరల్గా వైలేషన్లో ఫార్మసిస్ట్ లేకుండా, ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మారు కాబట్టి డిపార్ట్మెంటల్ యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాం పై అధికారుల పంపించి. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం 2వ రోజు ధర్నా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణలో భారీగా యూనియన్ నాయకులు, కార్మికులు ప్రభుత్వానికి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ ప్రజా రవాణా వ్యవస్థగా ఉన్న
ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీకి చెందిన విలువైన ఆస్తులను ప్రైవేటు ఆపరేటర్లకు కట్టబెట్టే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని కోరారు. అలాగే ఆర్టీసీ సేవలను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే యోచనలను పూర్తిగా విరమించుకోవాలని స్పష్టం చేశారు. ఇక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం పేరుతో డిపోల్ని ఖాళీ చేయించడం, ప్రైవేటు ఆపరేటర్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్టీసీ ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణలో కూడా ఆర్టీసీ ఉద్యోగులకే ప్రాధాన్యత ఇవ్వాలని, లేకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. దీంట్లో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఈ యొక్క కార్యక్రమాలు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మనకు గతంలో నుంచి రావాల్సిన పెండింగ్ డిఏలు, పాత పిఆర్సీ బకాయిలు మరియు పిఆర్సీ వేయాలని చెప్పేసి అడగడము, ఐఆర్ ఇవ్వాలని చెప్పేసి కోరుకోవడము, ఇట్లా ఆర్టీసీ పరంగా గత సంవత్సరం ప్రవేశపెట్టిన శ్రీశక్తి పథకంలో వస్తున్న ఇబ్బందులు, ఇది యూఎన్లకు అతీతంగా అందరూ కూడా ఈ యొక్క చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేసి రాబోయే కాలంలో రాష్ట్ర కమిటీ మరి ఈ ఏపీఎస్ఆర్టీసీలో ప్రచార కార్యదర్శి కూడా చెప్పారు, ఇది ఏ ఒక్కరి కోసమో కాదని చెప్పి. వాస్తవం ఇది మన యూనియన్కే కాదు, ఇది ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులకే కాదు, ఇది మొత్తము ఇప్పుడు 42,000 మంది కార్మికులు ఈ సంస్థలో పనిచేస్తా ఉంటే వారి వెనకాల వాళ్ళ కుటుంబాలని కూడా ఏ ఇబ్బందులు పడతాయో మనం అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి 10 సంవత్సరాల నుంచి సమాన పనికి సమాన వేతనం ఇవ్వని చెప్పి కాంట్రాక్ట్ ఉద్యోగులు కోరుతా ఉంటే ఈ రోజుకి కూడా వాళ్లకు పని చేయించుకుంటుంది తప్ప మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ సరైన వేతనం ఇవ్వకుండా మరి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఈరోజే పెంచారు డీజిల్ పెట్రోలు. డీజిల్ పెంచినంత మాత్రాన అది అన్ని కుటుంబాల మీద పడుతుందనే విషయం ప్రభుత్వానికి తెలుసు. ఒక డీజిల్ రేటు పెరిగితే సామాన్యుడు జీవించడానికి కొనుక్కున్న సబ్బు, బియ్యము, ఉప్పు, కందిబ్యాల మీద కూడా పన్ను పడుతుందనే విషయాన్ని మనమందరం కూడా గ్రహించాలి. ఒక డీజిల్ పెంచితే నాకేమైందిలే, డీజిల్ కొనడానికి కాదు, డీజిల్ కొనడం వల్ల ట్రాన్స్పోర్ట్ రేట్లు పెరుగుతాయి, రేట్లు పెరగడం వల్ల అంగట్లో నిత్యావసర వరకు రేట్లు కూడా పెరుగుతాయి. కాబట్టి వీటన్నిటిని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ధర్నా ఉందంటే ఆడవి నిలబడతారు. ఇబ్బందులు, బస్ స్టాండ్లలో రకరకాల సమస్యలతో వేచి ఉన్న ప్రయాణికులు, ఎందుకంటే శ్రీశక్తి పథకం పెట్టిన తర్వాత ఒక బస్సు కెపాసిటీ 55-60 ఉంటుంది. అలాంటిది 100కు పైగా ప్రయాణికులు ఎక్కడం వల్ల కాలం చెల్లిన బస్సులతో ఈ వ్యవస్థను నడపడము చాలా ఇబ్బందికరం అని చెప్పేసి కూడా ప్రభుత్వానికి సవివరంగా మేనేజ్మెంట్కు అసోసియేషన్ల పరంగా తెలియజేయడం జరిగింది. అయినా కానీ కూడా ఆర్థికపరమైన ఇబ్బందులతో ఇంతవరకు కూడా కొత్త బస్సులు అనేది ప్రవేశపెట్టకుండా ఇటు ప్రయాణికులు అటు సిబ్బంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నా ఎక్కడ కూడా ప్రయాణికులతో కానీ ఎక్కడే కానీ సత్సంబంధాలు కొనసాగిస్తూనే ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ ఎక్కడ కూడా ప్రయాణికులను ఈసడించుకుంటూ మాట్లాడుకోకుండా, ప్రభుత్వానికి చెడుపేరు రాకుండా సంస్థ సిబ్బంది గౌరవంగా నడుచుకోవడమే ఈ సంస్థ సిబ్బంది యొక్క ఔదార్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ఆర్టీసీలో పనిచేస్తున్న అన్ని డిపార్ట్మెంట్లో, ఆర్టీసీ కావద్దు, అన్ని చోట్ల పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది, స్కిల్డ్, అన్స్కిల్డ్ ఇలాంటి వర్కర్లు ఎంతో మంది రెగ్యులర్ ఉద్యోగస్తులతో సమానంగా పనిచేస్తున్నా కానీ కూడా వాళ్ళు కాంట్రాక్ట్ ద్వారానో లేక ఇంకోటి ద్వారానో జీతాలు పొందుతూ సమాన పనికి సమాన వేతనం పొందకుండా చాలా ఇబ్బందులు. నంద్యాల జిల్లా చాగలమారి మండలం దూదేకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం 10వ తరగతి నందు ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షులు రంగయ్య, మండల అధ్యక్షులు లాలయ్య, ప్రధాన కార్యదర్శి బ్రహ్మయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి బెళ్లపుకొండ ఇమాములు, కోశాధికారి నాగశేషులు, యూత్ నాయకుడు, జిల్లా యూత్ ఉపాధ్యక్షుడు
ఆలమూరి దస్తగిరి, జింకల బాబు, దస్తగిరి పాపయ్య, చిన్న పీరయ్య, దస్తగిరి SBIల ఆధ్వర్యంలో ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. విద్యార్థులకు కూడా ప్రోత్సాహకంగా కాలేజీ బ్యాగు, పెన్నులు, పెన్సిళ్లు, ఎగ్జామ్ ప్యాడ్లను పంపిణీ చేశారు. సంఘం షీల్డ్ శాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా నంద్యాల జిల్లా అధ్యక్షుడు వాసవి దస్తగిరి, కడప మన్నూరు అక్బర్ హుసేన్, అమీర్, ఉయ్యాలవాడ బాబు, మైదకూరు రసూల్, ఉపాధ్యక్షుడు ఆళ్లగడ్డ కాసింవల్లి, కోశాధికారి హుసేనప్ప, డీజే దస్తగిరి, గబ్బర్ తదితరులు పాల్గొన్నారు. అస్మా బేగం, చిన్న పీరయ్య, డాటా 515 మార్కులు. డి సిద్ధయ్య గారు కొత్తపల్లి, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రా సిద్ధయ్య గారు, త్వరగా రండి. దూదేకుల బాబా ఫక్రుద్దీన్, సన్నాఫ్ హుసేనయ్య. దూదేకుల మహమ్మద్ రఫీ, సన్నాఫ్ మాబాషా, రాంపల్లి 405. రాయపాటి రేస్మా, దాదన్గాల్లా సమీరా, డాక్టర్ మహబూబ్ బాషా. సమీరా ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాగల్మరి మండలంలో దూర్భాషా దూదేకుల సంక్షేమ సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో వివక్షను గెలిచి సమాజాన్ని నడిపించాలనే ఒక లక్ష్యంతో పిల్లలకు ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో పాటు 10వ తరగతిలో పాస్ అయినటువంటి విద్యార్థులందరికీ ఈరోజు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతిని ఇచ్చి మీరు చదవండి, మీకు వెనక అండగా మేము ఉండామని చెప్పేసి చాగల్మర్రి టీం ఈరోజు రెడీ అయ్యి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచినటువంటి పరిస్థితి. వీళ్ళని అడిగితే ఒకటి చెప్తా ఉన్నారు. సమాజంలో ఏ గొప్ప వ్యక్తి అయినా ఒక స్థాయికి పోయాడు అంటే ఆ గొప్ప వ్యక్తి వెనకల ఎవరో ఒకరు ఉన్నారని చెప్పేసి ఆదర్శంతోనే మేము పోతా ఉన్నాం. ఉదాహరణకు ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారో, భారత రాజ్యాంగాన్ని రచించారో, ఆయన వెనకాల బడోరా మహారాజు ఉన్నారని చెప్పేసి, అదేవిధంగా మన ఏపీజే అబ్దుల్ కలాం గారి వెనకాల గొప్ప స్థాయికి పోవడానికి మార్గదర్శకంగా నిలిచినటువంటి వ్యక్తి అయ్యంగారు ఉన్నారని చెప్పేసి వీళ్ళు గుర్తించి 100 భాషా బిడ్డలకు చాగల్మర్రి దూదేకుల సంఘం అండగా ఉంటుంది. మీరు ముందుకు పోండి, మీకు ఎక్కడ అవాంతరాలు ఎదురైనా గుడికి మేముండి ఆ అవాంతరాలను క్లియర్ చేస్తామని చెప్పి ఇక్కడ దూదేకుల విద్యార్థులకు తోడ్పాటుగా అండగా ఉంటా ఉన్నారు. ఇది దేశంలోనే కాదు, మన ఆంధ్రప్రదేశ్ లో ఆదర్శమైనటువంటి దూదేకుల సంక్షేమ సంఘం శాఖగా మేము గుర్తిస్తా ఉన్నాం. వీరు ఈ సంవత్సరంతో 3 సంవత్సరాల పాటు నిర్విరామంగా జరుపుతా ఉన్నారు. భవిష్యత్తులో కూడా జరపాలని చెప్పేసి గట్టిగా దృఢ నిశ్చయంతో ఉన్నారు. వీళ్ళందరికీ పూర్తి స్థాయిలో మేము అండగా ఉంటాం. ఏదైనా సరే అవసరం ఉంటే గన మేము తోడుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారందరికీ, బ్రహ్మయ్యకు, అదేవిధంగా లాలయ్యకు, అదేవిధంగా వారి కమిటీ సభ్యులందరికీ మేము మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. నంద్యాల జిల్లా చాగల్మరి మండలంలోని దూదేకుల సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులకు నగదు బహుమతులు, అదేవిధంగా ప్రశంసా పత్రాలు ఇచ్చి సన్మానించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని గత 3 సంవత్సరాల నుండి కూడా మరి ఈ యొక్క కమిటీ సభ్యులు విజయంగా నడుపుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరున నంద్యాల దూదేకుల సంఘం జిల్లా తరఫున ధన్యవాదాలు, హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మండల దూదేకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు
దూదేకుల సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతిలో ఉత్తీర్ణైన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు, అలాగే నగదు బహుమతి, కొన్ని పెన్నులు, పెన్సిళ్ళు, ఎగ్జామ్ ప్యాడ్లు, కాలేజ్ బ్యాగులు ఇచ్చి వాళ్ళను భవిష్యత్తులో ముందుకు పోవడానికి మేము కొంత సహకరించినాము. అదేవిధంగా వాళ్ళు మంచిగా చదువుకొని జీవితంలో మంచి స్థిరపడాలని చాగల్మర్రి మండల దూదేకుల సంఘం మన పిల్లలకు అభినందనలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. నంద్యాల స్థానిక శ్రీ రామకృష్ణ పీజీ కళాశాలలో సంక్షేమ మరియు విద్యా సహాయకుల ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ సంక్షేమ మరియు విద్యా సహాయకుల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల అంకమ్మరావు మాట్లాడుతూ సంక్షేమ మరియు విద్యా సహాయకులకు మెరుగైన ప్రమోషన్ అవకాశాల కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, ఐక్యతతో ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గుజ్జల రాజలక్ష్మి, కోశాధికారి షేక్ మహబూబ్ బాషా, జాయింట్ సెక్రటరీ షేక్ మహమ్మద్ గౌస్ తదితరులు అసోసియేషన్ బలోపేతంపై మాట్లాడారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బి రవికుమార్, ప్రధాన కార్యదర్శి కె నారాయణ రెడ్డి, కోశాధికారి బి శివప్రసాద్, మహిళా అధ్యక్షురాలుగా రామలక్ష్మి తదితరులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో పలువురు రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు. తప్పకుండా వారే వచ్చి మన అతిథులను సన్మానం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మీ అందరికీ చాలా దూరం నుంచి మన కోసం రాష్ట్ర కమిటీ సభ్యులు వచ్చారు. కాబట్టి వాళ్ళు మన హాల్లో ఎంటర్ అయినప్పుడు కరతాళ ధ్వనులతో స్వాగతం పలికితే వాళ్ళు పడిన వ్యయ ప్రయాసాలు ఎదుర్కొని వచ్చిన ప్రయాణము వాళ్ళు మర్చిపోతారు, వాళ్ళు ఆహ్లాదకరంగా ఉంటారు. మన కోసం చెప్పాల్సిన విషయాల కంటే ఎక్కువ తర్వాత షేక్ మహబూబ్ బాషా గారిని సత్కరించడానికి ఓకే మేడం, ధన్యవాదాలు మేడం అందరికీ. తర్వాత రండి సోమనాథ్ సార్, వేదం కేరళ రండి సార్. సంక్షేమ మరియు విద్యా సహాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సభ్యులైన అందరినీ పిలిచి ఒక ఆర్థిక సమావేశం మనం నిర్వహించుకోవడం, మనం ఇక్కడ కూడలి కావడం చాలా ఆనందకరమైన విషయము. ఇప్పుడు మనము గతంలో 3 నియోజకవర్గాలు తిరిగినప్పుడు కలవడం జరిగింది. ఈరోజు ఈ ఆత్మీయ సమావేశంలో ముఖ్యంగా 3 విషయాలపై చర్చ జరుగుతుంది. కాబట్టి నంద్యాల పర్యటనకు వచ్చిన లయన్స్ జిల్లా గవర్నర్ ఇల్లూరి గోపాలకృష్ణ, ఫస్ట్ లయన్ లేడీ అరుణ దంపతుల సాన్నిధ్యంలో నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు సోమేశ్ల నాగరాజు నాయకత్వంలో సుమారు 3 లక్షల వ్యయంతో ఈ కార్యక్రమాలు చేపట్టారు. బాలాజీ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో దివ్యాంగులకు కుట్టు మిషన్లు, వీల్ చైర్లు, వినికిడి యంత్రాలు, చంకా కర్రలు అందజేశారు. అలాగే పలు సేవా సంస్థలకు బియ్యము, ఆహార సరుకులు, నోట్బుక్స్, క్రీడా పరికరాలు పంపిణీ చేశారు. దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో హెల్త్ కార్డులు, నెలవారీ మందులు అందజేయడంతో పాటు చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ నంద్యాల లయన్స్ క్లబ్ గత ఎన్నో ఏళ్లుగా చేస్తున్న సేవలను ప్రశంసించారు. భవిష్యత్తులో సేవలను మరింత విస్తృతం చేస్తామని క్లబ్ అధ్యక్షుడు నాగరాజు తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ సభ్యులు, దాతలు, ప్రముఖులు పాల్గొన్నారు. వారి మిత్రులు తులసి పండయ్య గారు, ఏం చెప్పారో రాలేదు. కళాశాల కష్టపడి మౌలిక
కృష్ణయ్య గారు తోటా శ్రీనుకు చాలా ఉంది. చాలా తీసుకున్నాను. మీ అమ్మ తెలియకుండా స్వీట్ తిన్నట్టు నువ్వు. ఒక్క నిమిషం రారన్నయ్య ఫోటోకి. ఈరోజు నంద్యాల లయన్స్ క్లబ్ అధికారిక పర్యటన సందర్భంగా ఈ ఆటోనగర్ నంద్యాల ఎంట్రన్స్ నందు వెల్కమ్ బోర్డు ఆవిష్కరణ నాతో చేయించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి దాతగా వ్యవహరించిన శ్రీ పోసినేని కంచి సిల్క్ వారికి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నంద్యాల లయన్స్ క్లబ్లో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 316 గవర్నర్ లయన్ గోపాలకృష్ణ గారు వారి సతీమణితో కలిసి నంద్యాల పర్యటనకు రావడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ మన నంద్యాల అవుట్స్కట్స్లో పోసినా సిల్క్స్ వారి మన పోసినా సుబ్బారావు గారు నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యులు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వెల్కమ్ బోర్డుని ఏర్పాటు చేస్తున్నారు. ఈ వెల్కమ్ బోర్డు ప్రారంభించిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా నంద్యాలలో గవర్నర్ పర్యటన ఒక పండగ వాతావరణంలో సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఆ ఆనవాయితీలో భాగంగా ఈరోజు కూడా అనేక సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. నంద్యాల పర్యటనకు వచ్చిన గవర్నర్ గోపాలకృష్ణ గారి దంపతులకి ప్రత్యేకంగా నంద్యాల లయన్స్ క్లబ్ తరఫున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డులో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.